అనస్థీషియాలో ఉన్నప్పుడు వందల మంది రోగులపై వేధింపులకు పాల్పడ్డట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఫ్రెంచ్ సర్జన్ తాను హేయమైన చర్యలకు పాల్పడినట్టు కోర్టు ముందు ఒప్పుకున్నారు. బాధితులు ఎదుర్కొనే వేదన తనకు అర్థమైందని, ఇదంతా తాను తెలిసే చేసినట్టు చెప్పారు. 74 జోయల్ లీ స్కోర్నెక్ 299 మందిని లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు ఉన్నాయి. వీరిలో చాలామంది 1989 నుంచి 2014 మధ్యలో ఆయన దగ్గర చికిత్స తీసుకున్నవారే. పైగా ఎక్కువమంది అప్పటికి 15 సంవత్సరాలలోపు బాలలే. ఈ గాయాలు ఎప్పటికీ చెరిగిపోనివని నాకు తెలుసు అని జోయల్ లీ స్కోర్నెక్ అన్నారు. చిన్నారులపై జరిగిన అతిపెద్ద లైంగిక వేధింపుల కేసుగా పేరు సంపాదించిన ఈ కేసు విచారణ ఫ్రాన్స్లోని వేన్స్లో జరుగుతోంది. ఇటీవలే ప్రారంభమైన ఈ కేసు విచారణలో తొలిరోజు హియరింగ్కు స్కోర్నెక్ హాజరయ్యారు. నేను ఈ విషయంలో అబద్ధాలు ఆడలేను, కాని నా చర్యల వల్ల వాళ్లు, వాళ్ల కుటుంబాలు ఎదుర్కొన్న ఇబ్బందులు ఎంత దారుణంగా ఉంటాయో నాకు తెలుసు. వారు జీవితాంతం ఈ బాధతోనే బతుకుతారు అని కోర్టుకు చెప్పారు స్కోర్నెక్. పిల్లల వేధింపులను చూపించే వెబ్సైట్లను ఆయన తరచూ చూస్తున్నారని ఫ్రెంచ్ అథారిటీలకు FBI హెచ్చరికలు చేసినప్పటికీ లీ స్కోర్నెక్ నియమించుకున్న ఆస్పత్రుల యాజమాన్యం, ఆయన సహోద్యోగులు ఆయన్ను కాపాడాలని చూశారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పిల్లలపై ఆయన ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా కాపాడేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ ఆస్పత్రి యాజమాన్యం వాటిని ఉపయోగించుకోలేదని కూడా తెలుస్తోంది. లీ స్కోర్నెక్కు పెడోఫిలియా ఉందని ఆయన కుటుంబ సభ్యులకు కూడా తెలుసు, కాని ఆయన్ను ఆపడంలో వారు విఫలమయ్యారు. పెడోఫిలియా అంటే చిన్నారుల పట్ల లైంగికంగా ఆకర్షితులై ఉండటం. ఇలా ఉన్నవారు చిన్నపిల్లల్ని లైంగిక వేధింపులకు గురిచేస్తుంటారు. ఆయన కుటుంబం అనుసరించిన మౌనం దశాబ్దాలపాటు ఆయన వేధింపులు కొనసాగేందుకు కారణమైంది అని ఈ కేసు విచారణలో పాలుపంచుకున్న ఒక న్యాయవాది అన్నారు. లీ స్కోర్నెక్ ఒకప్పుడు ఫ్రాన్స్లోని ఒక చిన్న పట్టణంలో పేరున్న సర్జన్. 2017 నుంచి ఆయన జైలులో ఉన్నారు. తన మేనకోడళ్లను, 6 ఏళ్ల అమ్మాయిని, ఒక యువ రోగిని అత్యాచారం చేశారన్న ఆరోపణలతో అప్పుడు అరెస్టయ్యారు. ప్రస్తుతం ఆయన మేనకోడళ్లకి 30 ఏళ్లు. 2020లో ఆయనకు 15 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఆయన్ను అరెస్ట్ చేసిన తర్వాత లీ స్కోర్నెక్ ఇంటిని పోలీసులు సోదా చేశారు. అప్పుడు పిల్లల ఆకారంలో ఉండే సెక్స్ బొమ్మలు, 3 లక్షలకు పైగా పిల్లల వేధింపుల చిత్రాలు, 25 ఏళ్లుగా యువరోగులపై తాను పాల్పడ్డ వేధింపులకు చెందిన విషయాలను డైరీల్లో వేలాది పేజీలలో క్షుణ్ణంగా రాసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. లీ స్కోర్నెక్ ప్రస్తుతం 100కు పైగా అత్యాచార అభియోగాలను, 150కి పైగా లైంగిక వేధింపుల అభియోగాలను ఎదుర్కొంటున్నారు. ఆయన మాజీ రోగులలో కొందరు ప్రస్తుతం పెద్దవారు అయ్యారు. వైద్య పరీక్షల్లో భాగంగా సర్జన్ తమను తాకినట్టు గుర్తుందని చెబుతున్నారు. కొన్నిసార్లు ఆ సమయంలో తల్లిదండ్రులు లేదా ఇతర వైద్యులు కూడా గదిలో ఉన్నట్టు తెలిపారు. కాని ఆయన బాధితుల్లో చాలామంది మత్తు ప్రభావంలో ఉన్నారు. ఆ సమయంలో వారిపై స్కోర్నెక్ వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ భయంకరమైన స్టోరీలో ఏదీ సాధారణమైనది కాదు. బాధితులు విచారణాధికారులను ఆశ్రయించలేదు, విచారణాధికారులే బాధితులను గుర్తించారు అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్టీఫానే కల్లెన్ బర్గర్ కోర్టుకు చెప్పారు. చాలామందికి అసలు ఏం జరిగిందో గుర్తుకులేదు, కొంతమందికి ఇది తెలియకుండానే జరిగిపోయింది అని అన్నారు. ఈ వేధింపులు గుర్తున్నవారు ఆ తర్వాత జరిగిన పరిణామాలు తమ మొత్తం జీవితంపై ప్రభావం చూపినట్టు వివరించారు. చాలా కేసుల్లో తీవ్రమైన మానసిక వేదనను బాధితులు ఎదుర్కొన్నారు. లీ స్కోర్నెక్ వేధింపుల వల్ల నా మనవడు మాతిస్ ఆత్మహత్య చేసుకున్నాడు అని ఆయన రోగుల్లో ఒకరి అమ్మమ్మ చెప్పారు. పలువురు బాధితుల తరపున వాదిస్తున్న న్యాయవాది ఫ్రాన్సిస్కా సాటా మాట్లాడుతూ, తన క్లయింట్స్లో 2 వ్యక్తుల కుటుంబాలు ఉన్నాయని, వారు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. బాధితుల సంఘానికి చెందిన ఒలివియా మాన్స్ బాధితులుగా భావిస్తున్న పలువురితో మాట్లాడారు. చాలామందికి ఈ ఘటనల గురించి చాలా తక్కువగా గుర్తుందని, అందుకే సరిగ్గా వివరించలేకపోతున్నారని అన్నారు. బాధితులుగా గుర్తించిన వారిలో చాలామంది తమపై అత్యాచారం లేదా వేధింపులు జరిగినట్టు గుర్తులేదని చెప్పారు. వారిని పోలీసులు సంప్రదించటానికి ముందు వాళ్లకు ఈ వ్యవహారం గురించి ఏమీ తెలీదని, సాధారణ జీవితం గడిపారని, ఇది తెలిసిన తర్వాత చాలామంది వణికిపోతున్నారని మాన్స్ అన్నారు. లీ స్కోర్నెక్ డైరీలో తన పేరును పోలీసులు చూపించిన తర్వాత ఆనాటి విషయాలన్నీ ఒక్కసారిగా గుర్తు వచ్చినట్టు ఒక మహిళ తెలిపారు. నా ఆస్పత్రి గదిలోకి ఒకరు వచ్చారు, బెడ్షీట్లను పైకి లేపారు, అంతా బాగుందో చెక్ చేస్తున్నట్టు చెప్పారు. కాని ఆయన నాపై అత్యాచారానికి పాల్పడ్డారు అని ఆమె చెప్పారు.
తనపై వచ్చిన అభియోగాలను లీ స్కౌర్నెక్ తొలి రోజు విచారణలోనే ఒప్పుకున్నారు. ఈ కేసు విచారణ సందర్భంగా పదుల సంఖ్యలో న్యాయవాదులు కోర్టుకు హాజరయ్యారు. బాధితులుగా భావిస్తున్న వారంతా ఒక గదిలో కూర్చున్నారు. విచారణ పూర్తయ్యేంతవరకు పలువురు మానసిక వైద్య నిపుణులు కూడా వారికి అందుబాటులో ఉన్నారు. పిల్లల్ని వేధించటం లేదా అత్యాచారం చేసిన ఆరోపణలను లీ స్కౌర్నెక్ అంతకుముందు ఖండించారు. తన డైరీల్లో తన ఫాంటసీల గురించి రాసుకున్నట్టు చెప్పారు. కాని పోలీసుల విచారణలో సేకరించిన వివరాలు, లీ స్కౌర్నెక్ వాడిన పదాలతో పాటు పలు అంశాలను పరిగణలోకి తీసుకొని డైరీలోని చాలా విషయాలు నిజమైనవని అర్థమవుతున్నట్టు జడ్జ్ ఆడ్ బురేసి చెప్పారు. ఈ కేసు విచారణ ప్రారంభం కావటానికి గంట ముందు కోర్టు రూం వెలుపల పదుల సంఖ్యలో ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేశారు. 2005లోనే లీ స్కౌర్నెక్ పిల్లల వేధింపులకు చెందిన వెబ్సైట్స్ను యాక్సెస్ చేస్తున్నారని ఫ్రెంచ్ అథారిటీలను FBI హెచ్చరించింది. ఆ సమయంలో కేవలం 4 నెలల సస్పెన్షన్ మాత్రమే విధించారు. ఆయనకు ఎలాంటి వైద్యం లేదా మానసిక చికిత్సనూ ఇవ్వలేదు. తన తోటి ఉద్యోగి ఒకరు లీ స్కౌర్నెక్పై అనుమానం వ్యక్తం చేసి ఈ అభియోగాలపై స్థానిక వైద్యం సంఘం విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే లీ స్కౌర్నెక్ ఎక్కడా డాక్టర్లు పాటించే నైతికత నియమావళిని ఉల్లంఘించలేదంటూ ఒకే ఒక డాక్టర్ తప్ప మిగతా అందరూ ఆయనకు అనుకూలంగా ఓటేశారు. డాక్టర్లు అన్ని సందర్భాల్లో నమ్మకం, సమగ్రతతో వ్యవహరించాలని, విధులకు కట్టుబడి ఉండాలని ఈ నియమావళి చెబుతోంది. దీంతో ఆయనపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. చివరికి 6 ఏళ్ల బాధితురాలపై వేధింపులకు పాల్పడ్డట్టు తల్లిదండ్రులు ఆరోపించటంతో లీ స్కౌర్నెక్ను అరెస్ట్ చేశారు. మరి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరియు మా ఛానల్ని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.